రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్పై యుద్ధం తర్వాత ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను నిషేధించిన రష్యా తాజాగా వాట్సాప్ యాప్ను నిలువరించింది. దీంతో రష్యాలోని తమ 10 కోట్ల మంది యూజర్లకు సేవలు నిలిచిపోయాయని వాట్సాప్ ప్రకటించింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ను కాదని, నిఘా ఉన్న ప్రభుత్వ రంగ మ్యాక్స్ యాప్ను వాడాలని వినియోగదారులపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని వాట్సాప్ అధికార ప్రతినిధి ఆరోపించారు. అటు వాట్సాప్ మాతృ సంస్థ మెటా రష్యా చట్టాలను అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్. రష్యన్ యూజర్ల డేటాను స్థానికంగా భద్రపరిచి తమతో షేర్ చేసుకోవాల్సి ఉంటుందని, దీనికి సమ్మతి తెలుపుతూ ముందుకొస్తే అందుకు అనుగుణంగా ఒప్పందాలు చేసుకోవచ్చన్నారు. అప్పుడు వాట్సాప్ ఖాతాలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ను కాదని, నిఘా ఉన్న ప్రభుత్వ రంగ మ్యాక్స్ యాప్ను వాడాలని వినియోగదారులపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని వాట్సాప్ అధికార ప్రతినిధి ఆరోపించారు. అటు వాట్సాప్ మాతృ సంస్థ మెటా రష్యా చట్టాలను అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్. రష్యన్ యూజర్ల డేటాను స్థానికంగా భద్రపరిచి తమతో షేర్ చేసుకోవాల్సి ఉంటుందని, దీనికి సమ్మతి తెలుపుతూ ముందుకొస్తే అందుకు అనుగుణంగా ఒప్పందాలు చేసుకోవచ్చన్నారు. అప్పుడు వాట్సాప్ ఖాతాలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు.